ఒంగోలులో కొంతమంది ఆర్పీలు బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయల రుణాలు కొల్లగొట్టారు. దాదాపు 6 కోట్ల రూపాయల వరకు అక్రమాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. 10 మంది సభ్యులను ఒక బినామీ గ్రూప్గా ఏర్పాటు చేసి 20 లక్షల రూపాయలు రుణం పొందారు. ఒక్కొక్క సభ్యురాలికి 20,000 వ్యక్తిగత రుణంగా ఇచ్చారు. సభ్యులు నెల నెల బ్యాంకుకు చెల్లించమని ఇచ్చిన డబ్బుని తిరిగి చెల్లించకుండా ఆర్పీలే వాడుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలలుగా రుణాలు చెల్లించడం లేదంటూ బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం తెలిసి గ్రూప్ సభ్యులు కంగుతిన్నారు. దీనిపై ఆర్పీని నిలదీస్తే తిరిగి తమపైనే దాడికి యత్నిస్తున్నారంటూ మహిళలు వాపోయారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు అది అంటున్నారు, మీ సంతకం ఉంది అన్నారు. సంతకం మేము పెట్టలేదు, ఒకే ఒక సంతకం పెట్టాం మేము. అదేంది మా పేరు, బ్యాంక్ అకౌంట్ బుక్ రావటానికి అంతే. మేము ఇంకెప్పుడు మాకు అక్కడ సంతకాలు తీసుకోలేదు, మేమేం చేయలేదు, మేము బ్యాంకుల కాడికి రాలేదు. మీరు శ్రీ షిరిడి సాయి గ్రూప్ కదమ్మా, మీకు 2 లక్షలు ఉన్నది, మనిషికి 2 లక్షలు వచ్చినాయి. ఏందమ్మా మీరేంద్ర 3 నెలలే 2 నెలలే కట్టారు అని గ్రూప్కి 20 లక్షలు సెలక్షన్ అయి ఉన్నది, ఇక్కడ తీసుకున్నట్టున్నదంటే మేము మళ్ళీ ఉదయాన్నే వెళ్ళి అడిగితే సార్ అన్నాడమ్మా మీరు సంతకాలు ఇక్కడ పెట్టారు, మీరు 2 లక్షలు తీసుకున్నట్టు అని అన్నారు. మెప్మా ఆఫీస్కి వెళ్ళి పీడీ గారిని కలవండి, వాళ్ళని కనుక్కోండి అంటే పీడీ గారు అన్నారు, అమ్మ ఇదివరకు ఏమికి 10 గ్రూపులు ఇలాగే అయ్యి ఉన్నాయి, సరే మేము కనుక్కుంటాము, మీ దాకా ఏమి రానేమో అని చెప్పారు. నోటీసులు వచ్చి వీళ్ళని అడిగితే ఆ లీడర్ అని ఆమెను అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు కట్టేది మా మీదే రుబాబు చేసిందామా. మాకు 1,40,000 ఇచ్చింది, మేము బారు కట్టుకుంటానే వచ్చాము సార్. లాస్ట్కి ఆమె ఏమి మాకు పుస్తకాలు ఏమి ఇలా ఏమి ఇంటికాడికి పోయేలేక కూడా నేను ఇంటి ముందు మాట్లాడటానికి లేదు, అవతల పోయి మాట్లాడండి అని చెప్పండి. ఏందక్క అట్ట మాట్లాడతావు నువ్వు, మేము కడుతున్నాము కదా నెలంటే ఆమె ఇక్కడికి వచ్చి మా 10 మందికి చెప్పి కట్టుకోండి అమ్మని అని చెప్పి మేము అనుకున్నాము. అసలు మాకెళ్ళి తిరిగే చూసేది కాదు. ఒకసారి ఒక ఆయన తీసుకొచ్చిద్ది, ఇంకోసారి ఇంకొక ఆయన తీసుకొచ్చిద్ది బ్యాంకులో వాళ్ళని. మేము ఆడకపోతే మేము ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడ లేరు సార్, అక్కడ లేకుండా లేరమ్మని అడిగితే మీరు నాకు ఫోన్ చేయకుండా మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు కట్టారు అని చెప్పని మాట్లాడింది సార్ ఆమె పార్వతి. ఆర్పీ దివ్యశాంతి మీద కొంతమంది కేశవపేట సంబంధించి సభ్యులు రావటం జరిగింది. సో దాని మీద మేము ఏంటంటే సమగ్ర ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆమెకున్న 36 సంఘాల గ్రూపులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా పిలిపించాం. వాళ్ళందరి దగ్గర పిలిపించి అసలు 2022లో వాళ్ళు లోన్ తీసుకున్నారు అందరు గల. అప్పుడున్న సిఓ కానీ సిఎంఎంని కూడా పిలిపించాము. వాళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్క సంఘం సంబంధించి సభ్యుల దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాం. అసలు అప్పుడు ఏం జరిగింది, ఎవరు ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎంత ఇచ్చారు మీకు అనేది మొత్తం వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము. 2022 సంవత్సరంలో ఎవరు సిఫార్సు చేశారు, అప్పుడున్న సిఓ, ఆ బ్యాంకు ఉన్న ఏ బ్యాంకులో అప్పుడున్న అసిస్టెంట్ మేనేజర్ అందరూ కూడా మనం చేయడం జరుగుతుంది. దీని మీద సమగ్రంగా మనం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధంగా మనం రికవరీ అనేది చేయాలనేది ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని మనం చేస్తాం.